శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టి కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను దోచిపెట్టేలా బడ్జెట్ను రూపొందించిన సంయుక్త కిసాన్ మోర్చా శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ తాండ్రా ప్రకాష్ విమర్శించారు. ఈ రోజు ఉదయం శ్రీకాకుళంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లోని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యాన కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసే కార్యక్రమాన్ని ఉద్దేశించి కన్వీనర్ తాండ్రా ప్రకాష్ మాట్లాడారు. పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ హాజరైన వారంతా ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్రా ప్రకాష్తో పాటు ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సవలాపురపు కృష్ణవేణి, పివైఎల్ జిల్లా కన్వీనర్ సారా జగన్, సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, కౌలు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణ ప్రసాదరావు, ప్రగతిశీల దళిత సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అప్పారావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మేమన్నది కూడా ఇప్పుడు విజయవాడలో ఉన్నారు. మన హెడ్ క్వార్టర్ మన అందరికీ రాష్ట్ర కేంద్రం అక్కడ వేసినారు. అక్కడ లేని పాలసీ మనకి ఇక్కడే వెళ్ళడం లేదు. మిమ్మల్ని మన్నించడం కాదు, మీ తాలూకా దీంతో మేము ఇస్తామో మీకు ఎప్పుడు కాదనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. జనం